ప్రతి పరీక్ష, ప్రతి శ్రమ, ప్రతి వ్యాధి, నీకు వచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి గాలి గట్టిగా వేసినప్పుడు చెట్లు అనేది కదులుతుందో అలాగే నేను ఆయన కుడుతూ చెట్టు వేరు లోతుగా వెళ్ళినప్పుడు నేను అనుమతిస్తున్నాను. ఎందుకంటే నీవు ఒక జ్ఞాపకార్థం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుని ఒక బలమైన సాక్ష్యము ఈ జీవితంలో కావాలి. కాబట్టి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఈ బాధ్యత ఎందుకు వచ్చింది, అవినీతి ఆ చెట్టును కుదుపుతూ ఉన్నాడు, ఆయన పరీక్షిస్తున్నాడు. నీ వేర్లు బాగా లోతుగా వెళ్ళాలి, నువ్వు బలంగా ఉండాలి, నువ్వు అనేక మందికి సాక్షిగా ఉండాలి, నువ్వు చెప్పాలి నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, చనిపోయిన నన్ను బ్రతికించాడు, వాళ్ళు నన్ను బలమిచ్చాడు, వ్యాధిలో ఉన్నట్టు నన్ను స్వస్థపరిచాడు, నాకు ఈ కార్యం చేశాడు. ఓ నీ గొప్పవాడు, నీ మీద తిరగబడేటట్టుగా ఒకసారి దేవుడు అనుమతిస్తాడు. అటువంటి సమయంలో చెట్టును ఆయన కుదుపుతూ ఉన్నాడు. కానీ నువ్వు ఒక జ్ఞాపకార్థం ఉండాలి, మంచపడతా కలగలేని ఒక మహిమగల సంఘముగా ఆయన సంఘము, ఆయన శరీరాన్ని ఒక జ్ఞాపకార్థం ఉండాలని, వాక్యమైన జ్ఞాపకార్థం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే నేను నిర్ణయించుకుంటాను. ఈ రోజున మనుషులకి కాదు, దేవుడే వాక్యముతో ఈ రోజు నేను జీవించడం త్వరగా ఆయన కార్యము చేయడం. నేను దేవునికి ఒక జ్ఞాపకార్థంగా ఉండడానికి